నీకు అంజలికి నిశ్చితార్థం ఇవ్వాలా? అది కూడా గుర్తులేదా? అవును కదా, ఇంకా ఎంతో టైం లేదే. అదే కదరా నా బాధ, కంగారు. ఇదిగో త్వరగా రెడీ అయ్యి వచ్చే. నాలో ఏదో ఆవేదన. నేను తప్పు చేస్తున్నట్లు నా మనసు వెనక్కి ఏదో ప్రమాదం జరుగుతున్నట్లు నా కళ్ళు బెదురుతున్నాయి. ఈ మార్పు ఏంటో నాకు అర్థం కావటం లేదు. నేనేం చేశాను? లావణ్యని ముహూర్తానికి అరగంట లేట్ తీసుకురమ్మనగా చెప్పావు కానీ లావణ్య నేను ఆపలేకపోయాను. అయితే ఏమైంది? ఏం కాదులే. నీ మొహం, అది నోరు విప్పిందో మన ప్లాన్ అంతా సర్వనాశనం అయిపోతుంది. రవి, నువ్వు నన్ను మోసం చేస్తున్నావా? నీకు నా మీద నమ్మకం లేదా? ఉంది కాబట్టి నిశ్చితార్థానికి ఒప్పుకున్నాను. లేదు, నీకెక్కడో నా మీద అనుమానం పుట్టింది. ఇది అనుమానం కాదు, ఆడపిల్లకున్న సహజమైన గుణం. ఇంతలా ఎందుకు అడుగుతున్నానో తెలుసా? ఇంతమంది ఇన్ని రకాలుగా నీ గురించి చెడుగా చెప్పినా నేను నమ్మలేదు. నమ్మకం? అదే ఉంటే నువ్వు నన్ను ఇలా అడగవు అంజలి. నీకు నా గురించి తెలిసింది చాలా తక్కువ. నేను పైకి చాలా చెడ్డవాళ్ళ కనపడతాను. అందుకు కారణం నేను ఎవరితో స్నేహం చేయకపోవడమే. ఏదో కాలేజ్ టైంలో ఫ్రెండ్స్ బలవంతంగా 2-3 సార్లు తాగాను. ఆ తర్వాత తప్పని తెలిసాక మానేశాను. మా నాన్నగారు పరువు దృష్టిలో పెట్టుకొని నడుచుకోవడం అలవాటు చేసుకున్నాను. కానీ నా పద్ధతులు ఎందుకో అందరికీ నచ్చావు. అందుకే అందరూ చెడుగా ఊహించుకుంటారు. రవి, నేను ఇలా అడిగినందుకు మరోలా అనుకోవద్దు. నా జీవితంలో ఇదొక అపురూపమైన సందర్భం. చిన్నప్పటి నుంచి నేను ఎవరి ఆప్యాయతకు నోచుకోలేదు. నీ తోడు వల్ల నాకు ఆ భాగ్యం కలుగుతుందని ఒక్క మాట చెప్పు చాలు, ఆనందపడతాను. అంజలి, నా వల్ల నువ్వు సుఖపడతావు. ఈ మాట నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. అంతేకాదు, నువ్వు నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాకే మనకి నిశ్చితార్థం, పెళ్లి అన్నీ. ఇప్పుడే నిశ్చితార్థం ఆపేస్తాను. రవి, పర్వాలేదు, అందుకు కారణం నేనే అని చెప్పి అందరి ముందు ఒప్పుకుంటాను. ఆ నింద నీ మీద రానివ్వను. అంజలి, నాకు నువ్వు కావాలి, నీ మనసు కావాలి, నీ ప్రేమ కావాలి. ప్రేమ నమ్మకానికి పునాది. అందుకే నీ ఇష్ట ప్రకారమే ఒకటవుదాం. నువ్వు చెప్పంజలి, నిశ్చితార్థం ఆపేద్దామా? వద్దు రవి, ఇంకెప్పుడు నీతో అలా మాట్లాడను. సారీ రవి. మన మధ్య సారీలు, థ్యాంక్స్లు ఉండకూడదు. కేవలం ఫ్రాంక్నెస్ మాత్రమే ఉండాలి. సరే, నువ్వు రెడీ అవ్వు. నేను వెళ్ళి గెస్ట్లను రిసీవ్ చేసుకుంటాను. ఓకే? అలాగే. అంజలి ఒక్క క్షణం నా మాట వింటే బాగుండు. ఈ క్షణంలో వచ్చే ఆనందం కన్నా నిజం తెలుసుకుని జీవితాంతం అనుభవించే ఆనందం గొప్పదని అంజలి గ్రహిస్తే బాగుండు. అంజలికి ఎలా చెప్పాలి? జరగబోయే ప్రమాదాన్ని ఎలా ఆపాలి? రవి నా మీద నిఘా వేసి ఉంచాడు. అంజలితో మాట్లాడనివ్వడు. ఇప్పుడు ఏం చేయాలి? ముహూర్తం దగ్గర పడుతోంది. తులసమ్మ గారు, మీరు అంజలితో రవి విషయం చెప్పలేదా? పంపు తీసి నువ్వు చెప్పేశావా ఏంటి? అదేంటి అలా అడుగుతున్నారు? ఇప్పటి కూడా చెప్పకపోతే ఎలా? అంటే చెప్పేశావా? ప్రయత్నించాను, కానీ అంతలోనే రవ్వ చాపేశాడు. అమ్మయ్యా. అబ్బే ఏమి లేదమ్మా, నిన్న రాత్రి అంజలితో మాట మాత్రంగా అన్నాను. ఒసే అంజలి, అందరూ నిన్ను హెచ్చరిస్తున్నారు కదా రవి చెడ్డవాడని. ఒకవేళ నిజంగా రవి చెడ్డవాడైతే నీ పరిస్థితి ఏమిటి అని. అంజలి ఏమంది? ఊరు పోసుకుని చస్తానంది. అవునమ్మా, రవి చెడ్డవాడైతే అతన్ని పెళ్లి చేసుకున్నందుకు ఆ దురదృష్టం అంతా తందే అవుతుంది కాబట్టి తక్షణమే ఉరిపోసుకుని చస్తానంది. మరెలా మామగారు? అదే నేను ఆలోచిస్తున్నాను. ఇది నిశ్చితార్థమే కదా, పెళ్లి కాదు కదా. అందుకే కొంచెం నిదానంగా ఉన్నాను. నిశ్చితార్థం అంటే సగం పెళ్లిపోయినట్టుగా ఆడదాని జీవితంలో. ఇది పెళ్లితో సమానం ఎందుకు అవుతుంది నా బొందా? అందుకే నిదానించు, నోరు తెరవకు, నిజాలు నీలోనే దాచుకో. సందడంతా తగ్గాక మెల్లిగా ఈ విషయాన్ని మనం అంజలి చెవిని వేద్దాం. అది కాదండి, కళ్ళ ముందే అన్యాయం జరుగుతుంటే ఎలా ఊరుకోమంటారు? ఊరుకోవద్దు, వెళ్ళు. ఇప్పుడే అంజలికి అరిచి చెప్పు. అప్పుడు అంజలి గుండె పగిలి చచ్చిపోతుంది. స్నేహితురాలుగా నీ బాధ్యత తీరిపోయిందని తృప్తి నీకు మిగులుతుంది. కానీ మాకు అంజలి మిగలదు, దాని శవమే మాకు మిగులుతుంది. మా అమ్మగారు, వెళ్ళమ్మా వెళ్ళు.
నీకు నీ ఆవేశమే కానీ వెనక ముందు అక్కర్లేదు. కానీ మాకు అంజలి కావాలమ్మా. అందుకే సమయం కోసం ఎదురు చూస్తున్నాను. నీ మీద నమ్మకంతో ఈ కాసేపు నోరు మూసుకొని ఊరుకుంటాను, కానీ చివరి నిమిషంలోనైనా అంజలికి నిజం చెప్పేస్తాను. కాపాడడానికి ట్రై చేస్తాను. అలాగే నువ్వు కిందకెళ్ళు, ఏదో ఒక పని చేస్తున్నట్టు నటించు. వెళ్ళమ్మా, వెళ్ళు. అలాగే మామగారు. అమ్మయ్యా, ఈ నిమిషం దీన్ని ఆపగలిగాను. ఎందుకైనా మంచిది, దీని మీద ఒక కన్నేసి ఉంచుతాను. మంత్రులు గారు సరిగ్గా జరగాలి. వచ్చిన వాళ్ళందరినీ జాగ్రత్తగా రిసీవ్ చేసుకో. అరే చిన్ననే, బయట గెస్ట్లు వస్తున్నారు, నువ్వు వెళ్ళి కాస్త చూసుకో. రేయ్, మీ ఫ్రెండ్స్ అందరు పిలిచావా? అందరికి ఏ తక్కువ లేకుండా చూసుకో. ఓకే ఓకే. ఏమండి మీరు అలా కూర్చోండి. కూర్చోండి సార్ మీరు కూడా. నిజంగానే నిశ్చితార్థం చేసుకుంటావా? రాజీ డాక్యుమెంట్స్ తో రాకపోతే నిశ్చితార్థం జరిగిపోతుంది. ఆ దరిద్రం మనకెందుకురా? అలా అనగనయ్య, ఇంతకాలం దగ్గరగా ఉన్న కనీసం ముట్టుకోలేదు. మొగుడయ్యాక ముట్టుకొనిస్తుంది. ఆ తర్వాత ఏదో ఒక వంక పెట్టి బాగా ఎంజాయ్ చేసి బయటికి సిరేస్తాను. అప్పుడు ఆ రాజీ గుండె పగిలి చేస్తుంది. కూతురు జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకున్నందుకు. అప్పుడు గాని మన పగ చల్లారదు. అబ్బా, అంత దూరం రాదులేవయ్యా. ఆ రాజీ తన కూతుర్ని కాపాడుకోవడానికి డాక్యుమెంట్స్ తో సహా తప్పనిసరిగా వస్తుంది. అంజలి వీళ్ళు చెప్పి అవ్వట్లేదు. నాకంతా తెలుసు, నేనంతా విన్నాను. డబ్బుతో నన్ను మీ నుంచి కొనాలని వచ్చింది ఇవిడ. అంజలి, ఇక్కడ జరుగుతుందేంటో నీకు తెలీదు. నువ్వేం చెప్పక్కర్లేదు, నేనంతా నా కళ్ళతో చూశాను. అంజలి, వీళ్ళు ఆడుతున్నది డ్రామా. నమ్మొద్దు, నా మాట వినమ్మా తల్లి. అంజలి పద. అంజలి, ఎందుకంత పెద్ద పెద్ద మోసాలు కుట్రలు చేస్తున్నారు? నా కొడుకును నా నుంచి దూరం చేశారు, సరిపోలేదా? ఇప్పుడు నా కూతురు కూడా. ఈ అమ్మవారి కుంకుమ పెడితే మన పెళ్లి ఏ అడ్డంకు లేకుండా జరిగిపోతుంది. హలో, అన్నయ్య ఒక్క నిమిషం. ఓకే రవి, క్యారీ ఆన్. టేక్ కేర్ ఆఫ్ యువర్ గెస్ట్. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? నిశ్చితార్థానికి. ఏంటమ్మా, నిశ్చితార్థానికి వెళ్తున్నావా? అవును, సందీప్ వస్తే గంగాధరం గారి బంగ్లాకి రమ్మని నేను అక్కడికే వెళ్తున్నాను. అమ్మా రాజమ్మ, మేడ మీద గెస్ట్లకి అన్ని అందేయలేదో జాగ్రత్తగా చూడు సిద్ధు. నువ్వేం వరికా బాబాయ్, అందరికి అన్ని అందేలు నేను చూసుకుంటాను కదా. అన్ని జాగ్రత్తగా చూసుకో, ఎవరికి ఏ లోటు రావద్దు. వెళ్ళు. బాబు, ముహూర్తం దగ్గర పడుతుంది. ఇక కార్యక్రమానికి ఉపక్రమిస్తే బాగుంటుంది. పెళ్లి కొడుకు అడుగు వచ్చి కూర్చోమనండి. బాబు, పెళ్లి కుమారుడు వచ్చి కూర్చోవాలి. పంతులు గారు, ఓ ముఖ్యమైన గెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. వస్తున్నాను, ఉండండి.
బాబు గెస్టులు ఏముంది, వాళ్ళందరూ వాళ్ళే వస్తారు. కానీ ముహూర్తం ఇట్టే వచ్చి అట్టయిపోతుంది. అబ్బా పంతులు గారు వస్తున్నాను ఉండండి. సరే మీ ఇష్టం. మీరు కానివ్వండి. హలో మేడం, నేను అరుణే మాట్లాడుతున్నాను. చెప్పారనా? గోపాల్ సంగతి ఏమైనా తెలిసిందా? అదే చెప్తాను ఫోన్ చేశాను మేడం. గోపాల్ దొరికాడు. దొరికాడా? ఎక్కడ? స్టేట్ బోర్డర్ దాటి వెళ్తుంటే చెక్ పోస్ట్ దగ్గర మన వాళ్ళు పట్టుకున్నారు మేడం. థ్యాంక్ గాడ్. అరుణా, నువ్వు పని చెయ్యి. డ్రైవర్, త్వరగా పద. పంతులు గారు, అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయా? అన్ని సామాన్లు వచ్చాయమ్మా, ఒక అబ్బాయి అమ్మాయి తప్ప. అమ్మాయిని మీరు ఎప్పుడు తీసుకురమ్మంటే అప్పుడు తీసుకొస్తాం. ముందు అమ్మాయికి అబ్బాయి తరపు నుంచి ప్రధానం తీసుకోవాలి, తర్వాత మిగతా కార్యక్రమాలు. రవి అక్కడున్నాడుగా, పిలవండి. పిలిస్తే ఆగమంటున్నాడమ్మా. ఎందుకు? రవి వచ్చి కూర్చో. రాజు ఇంకా రాలేదేంటి? బాబు, దుర్ముహూర్తం వచ్చేస్తుంది. అది కానీ వచ్చిందో మీరు అమ్మాయి చచ్చినా గెలవరు. అర్థం చేసుకోండి. అమ్మా, మీరు వెళ్ళి అమ్మాయిని తీసుకురండి. అలాగే. ఓం యాఫలని యావలాపుష్పాయస్య పుష్పిణి హే బృహస్పతి హే ప్రసోదాసానో పంచధ్వగం హసా. రవి, ఎందుకింత ఆలస్యం చేస్తున్నావు? వదినా, అదొక ఇంపార్టెంట్ మ్యాటర్. నేను మీకు తర్వాత చెప్తానుగా, మీరు వెళ్ళండి. శాంతం ప్రయచ్చమే. బాబు, ముహూర్తం. అబ్బా పంతులు గారు ఏదో ఒకటి చదవండి. మరి ముహూర్తం దాటిపోయినా పర్లేదు. అయితే మీ కర్మ. చూసారా, నా తుమ్ముతో ఆ మాట మరింత బలపడింది. ఆ తర్వాత మీ ఇష్టం. నిన్నెవరు తెచ్చారయ్యా? శుభం పలుకరా పెళ్లి కొడుకు అంటే అదేదో అన్నట్టు నా టెన్షన్ లోనే ఉంటే నువ్వు ఒకటివి. చిచి. ఓం మమ ఆగ్నే వర్చో విహవేశ్వస్తు వయం మొత్తానికి మాకు రావాల్సింది తీసుకొచ్చావన్నమాట. వడ్డీతో సహా తీసుకొచ్చాను. పదండి, కూర్చొని సెటిల్ చేసుకున్నాం. బాబు, నువ్వు ఒకడే. ఇంకా మా కాగితాలు మాకు ఇస్తే మీరు అంజలిని తీసుకుపోవచ్చు. నేను వచ్చింది అందుకే కదా. ఇదిగో కాగితాలు. రవి ఎక్కడ? లోపల కాబోయే అత్తగారితో మాట్లాడుతున్నాడు. రవి అత్తగారా? ఇదంతా మోసం, ఇది మోసం. అన్నయ్య, అన్నయ్య, మోసం. రాజీ మనల్ని మోసం చేసింది అన్నయ్య. రాజీ, ఏంటిది? చదవడం రాదా? అరెస్ట్ వారెంట్. కావేరి అనే అమ్మాయిని మోసం చేసి చంపిన నేరం మీద రవికాంత్ ని రిమాండ్ చేయవలసిందిగా కోర్టు వారిచ్చిన అరెస్ట్ వారెంట్. మేడం రాజేశ్వరి గారు, మీరు రవిని అరెస్ట్ చేయించినంత మాత్రాన అతను నేరస్తుడు కాదు. అతనికి బెయిల్ నేనిప్పిస్తాను. మిస్టర్ రామచంద్రం, మీరొకసారి ఆ పేపర్లు చదివిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది. ఇది నాన్ బెయిలబుల్ వారెంట్.